ఖమ్మం నగర శివార్లో వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అక్కడ గుడిసెలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు గుడిసెలు తొలగిస్తున్నారు. నిరాశ్రయులకు పలు చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విధి లేక వాహనాల్లో సామాన్లు వేసుకుని కంటతడితో వెలుగుమట్ల వాసులు గుడిసెలు ఖాళీ చేస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నామని వాపోయారు. అయితే అవి అర్బన్ పార్క్ భూములని, వారక్కడ అక్రమంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ భూముల్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. భూదాన భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు అధికారుల వాదనలను వెలుగుమట్ల వాసుల తరపున న్యాయవాది తోసిపుచ్చారు. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో, నా సమాన్లో నన్ను బయట మొత్తం నా రేకులు, ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. వెలుగుమట్ల గ్రామంలో సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు కూడా ఆ ఇండ్లు తీసేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు కానీ, ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లున్నాయో అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ. హైకోర్టు ఆదేశాలున్నాయి, లోయర్ కోర్టు ఆదేశాలున్నాయి, భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు.